పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలుస్తున్నాడు. మామూలు కలయిక కూడా కాదు. వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్లో ప్రత్యేకంగా అసీం మునీర్తో లంచ్ మీటింగ్. చూడండి, అసీం మునీర్కు అమెరికా ఎంత విలువిస్తుందనే దీన్ని బట్టి అర్థమవుతుంది. మీడియాను కూడా ఈ మీటింగ్కి ఎలో చేయడం లేదు. అమెరికా అధ్యక్షుడు ఒక దేశాధినేతను కలవడంలో ఆశ్చర్యమేం లేదు. అది చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా హెడ్ ఆఫ్ ద నేషన్, ఇది హెడ్ ఆఫ్ ద నేషన్. కానీ ఒక ఆర్మీ చీఫ్కు అమెరికా దేశాధినేత లంచ్ హోస్ట్ చేసి సీక్రెట్గా మీటింగ్ కావడం అనేది దేనికి ఇండికేషన్? మీరు ఒక దేశాధినేతకి ఇచ్చే హోదా ఇవ్వడము, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా, ప్రపంచంలో అతి నీచంగా తీవ్రవాదానికి కారణమవుతున్న దేశం, ఆ దేశ ఆర్మీకి అధినేత అసీం మునీర్. ఈ కలయిక లోక కళ్యాణం కోసం అనుకోవచ్చా? సో అసీం మునీర్ ఒక్క ట్రంప్తోనే కాదు, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోతో కలుస్తున్నాడు, అమెరికా డిఫెన్స్ మినిస్టర్తో కలుస్తున్నాడు. సో అమెరికా బయటికి ఏమైనా విడుదల చేస్తే విడుదల చేయొచ్చు, లేదు లీక్లు ఇస్తే లీక్లు ఇవ్వచ్చు, లేదా మన ప్రభుత్వము ఈ పరిణామం పట్ల తమకు నష్టం జరగకుండా లీక్లు ఇవ్వచ్చు. అసీం మునీర్కు ట్రంప్ గట్టిగా చెప్పిండు, తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయొద్దు అని. ఈ కహానీలు బయటకు వస్తే రావచ్చు వైపు నుంచైనా, కానీ దాన్ని నమ్మగలమా? ఎందుకంటే పహల్గాం దాడి తర్వాత ట్రంప్ అనేక రకాలుగా మాట్లాడాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మాట్లాడాడు. ఎక్కడా బహిరంగంగా పాకిస్తాన్ను టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు అభిశంసించలేదు, ప్రమోట్ చేయకూడదు అని ఆదేశించలేదు. పైగా యునైటెడ్ నేషన్స్లో పహల్గాం దాడుల పైన అమెరికా ప్రపోజ్ చేసిన రెజల్యూషన్లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడులకు కారణము అని ముందు డ్రాఫ్ట్లో ఉంటే, పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ఆ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని తొలగించారు. ఇంత క్లియర్గా పాకిస్తాన్ అనుకూల వైఖరి అమెరికా తీసుకుంటుండగా అసీం మునీర్కు హితబోధ చేసి పంపిస్తారు అని అనుకోను. మరి ఎందుకు చేస్తున్నారు అన్న దానికి నేను పాకిస్తాన్కు అమెరికా సాన్నిహిత్యానికి 8 కారణాలని ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, మీరందరూ చూసి ఉంటారు. ట్రంప్ పర్సనల్ బిజినెస్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికాకు తెలుసు పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా ఆర్మీ చీఫే నడిపిస్తాడని. ఇప్పుడు ఇలా షబాజ్ షరీఫ్ కన్నా అసీం మునీర్ని కలవడం బట్టి అర్థమవుతుంది. అందులో 5 డే అఫీషియల్ విజిట్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా ఆర్మీ చీఫ్ని కలిస్తే ఆశ్చర్యపడాల్సింది లేదు. పోనీ ఆఖరికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ను, పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ను, అమెరికా డిఫెన్స్ మినిస్టర్ను, అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ను కలిసినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక పొలిటికల్ హెడ్ అయిన ప్రెసిడెంట్తో ఆర్మీ చీఫ్కు పనేంటి? సో అందువల్ల క్లియర్గా ట్రంప్కు అమెరికాకు తెలుసు గనక పాకిస్తాన్లో అధికారం ఆర్మీ చేతిలో ఉంటుందని. బహుశా అసీం మునీర్తో ఏం మాట్లాడతాడు ట్రంప్? ఇటీవల ట్రంప్ కుటుంబం పాకిస్తాన్తో బలమైన బిజినెస్ డీల్స్ పెట్టుకుంటోంది. ఆ ట్రంప్ కుటుంబమే 60% పార్ట్నర్స్గా ఉన్న క్రిప్టో కంపెనీతో పాకిస్తాన్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ మినరల్స్ ఫోరం అని మీటింగ్ పెడితే అమెరికన్ కంపెనీలు కూడా వెళ్ళి అందులో పాల్గొన్నాయి. ట్రంప్ ప్రత్యేకంగా పంపించిన ప్రతినిధి పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు వెళ్ళి అక్కడ సహజ వనరులను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉన్న అవకాశాల గురించి మాట్లాడాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రంప్ను కలిశాక పాకిస్తాన్ పొగుడుతూ పాకిస్తాన్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ని కీర్తిస్తూ మాట్లాడాడు. సో ఈ పరిణామాలు స్పష్టంగా దేనికి సంకేతం? సో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. అమెరికన్ అధ్యక్షుడి ట్రంప్ పర్సనల్ వ్యాపార ఇంట్రెస్ట్లు కూడా ఇమిడి ఉన్నాయి.
అందుకే అసీం మునీర్తో మాట్లాడుతున్నారు తప్ప తీవ్రవాదాన్ని అంతం చేయడానికి అసీం మునీర్ను వైట్ హౌస్కి పిలిపించుకొని ముచ్చట పెట్టేది ఏముండదు. పైకి ఇప్పుడు చెప్తారు డిప్లొమాటిక్ కొరకు అక్షంతలు వేశారు, అసీం మునీర్కు ట్రంప్ గట్టి కొప్పడ్డాడు అని. డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం పనిచేసిన రాజకీయ పరివారాలు, డొనాల్డ్ ట్రంప్తో భారతదేశానికి చాలా లాభమని, మోడీకి డొనాల్డ్ ట్రంప్కున్న ఫ్రెండ్షిప్ ఇండియాకు వరమని నరేటివ్ బిల్డ్ చేసిన వారికి ఇప్పుడు అనివార్యంగా అసీం మునీర్కు తల అంటాడు ట్రంప్, అక్షంతలు వేశాడని చెప్పక తప్పదు. కానీ ట్రంపే తెలుసుకుంటే పాకిస్తాన్ దాడులు చేయగలుగుతుందా భారతదేశం పైన? ఇప్పటికీ పహల్గామ్ దాడులకు బాధ్యులైన తీవ్రవాదులు దొరకలేదు. పాకిస్తాన్కు తెలియకుండా వాళ్ళు ఎక్కడైనా దాక్కున్నారా? సో ట్రంప్ ఆదేశిస్తే వాళ్ళని పాకిస్తాన్ అప్పచెప్పదా? ఆ మాటకొస్తే తహూర్ రానాను అప్పచెప్పడానికి 17 years పట్టింది అమెరికాకు. డేవిడ్ హెడ్లీ, దౌద్ గిలానీ ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు, అప్పచెప్పడానికి ఇప్పటికీ కూడా అప్పచెప్పడం లేదు అమెరికా. ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ ఆర్మీ తన మిలిటరీ అకాడమీ అబుటాబాద్లో తన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఆశ్రయం ఇచ్చి 5 ఏళ్ల పాటు కాపాడుకున్నదే. ఇది తెలియదు అమెరికాకు. పాక్ ఆర్మీ యొక్క దుర్మార్గమైన రోల్ ఒసామా బిన్ లాడెన్ కాపాడడంలో పాకిస్తాన్ రోల్ ఏంటో తెలియదా? పాకిస్తాన్ ఆర్మీకి టెర్రరిస్టులకు ఉన్న లింక్స్ తెలియదా? ఇటీవల మా భారతదేశం ఆపరేషన్ సింధూర్లో అంతమైన తీవ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ నాయకులు పాల్గొన్నారు. ఇది అమెరికాకు తెలియదా? సో పాకిస్తాన్ మంత్రులు లష్కర్-ఈ తోయిబా లాంటి యునైటెడ్ నేషన్స్ నిషేధిత తీవ్రవాద సంస్థలకు నాయకత్వం వహిస్తున్న టెర్రరిస్టులతో పాకిస్తాన్ మంత్రులు సమావేశమైంది అమెరికాకు తెలియదా? ఇవన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయి కదా. మసూద్ అజర్కు 14 కోట్ల నష్టపరిహారం ఇవ్వలేదా? మరి ఇవి తెలిసినా ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాడు అసీం మునీర్తో? ఇది అర్థం కావాలంటే బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్స్ మనకు ఉదాహరణ. మా గతంలో మేము తీవ్రవాదాన్ని ప్రోత్సహించాం, సో దట్ ఈజ్ ఎన్ ఫ్యాక్ట్ ఆఫ్ పాకిస్తాన్ హిస్టరీ అని బిల్వాల్ భుట్టో ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే వీ హీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ లాస్ట్ 30 years ఫర్ యుఎస్ అన్నాడు. అమెరికా కోసమే మేము ఈ దరిద్ర పనంతా చేస్తూ ఉన్నామని. అందుకే డొనాల్డ్ ట్రంప్, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ది ఎర్త్, అసీం మునీర్ లాంటి ఒక నికృష్టునితో కూడా గౌరవం ఇచ్చి భోజనం పెట్టి లంచ్కి పిలిచి ఆహ్వానించి అతనికితో మాట్లాడుతున్నాడు. అది కూడా మీడియా లేకుండా రహస్యంగా మాట్లాడుతున్నాడు. సో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు, అమెరికన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు అన్నీ, మరీ ముఖ్యంగా ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ ఇంట్రెస్ట్లు బహుశా అసీం మునీర్ను డొనాల్డ్ ట్రంప్ దగ్గర చేర్చాయనుకుంటాను.